సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ కౌశిక్ వీడియోస్. మనం పుట్టడానికి కారణం అమ్మ అయితే మనకి పాఠాలు చెప్పే గురువు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పి మన లైఫ్ని సరిదిద్దుతారు. ఇట్ ఈస్ అ కాల్ టీచర్స్. బెస్ట్ టీచర్స్కి బెస్ట్ అవార్డ్స్ వస్తాయి. అలా ఎన్నో అవార్డ్స్ తీసుకున్న టీచర్ దగ్గరకు మనం వచ్చాం. ఎవరది? కలెక్టర్ ఉంది, ఇండియన్ ప్రెసిడెంట్ వరకు అవార్డులు అందుకున్న ఒక టీచర్ గడ్డల కైలాసం. వాళ్ళు ఎవరో కాదు, మా తాతే. ఢిల్లీలో 2000లో బెస్ట్ టీచర్ అవార్డ్ రాష్ట్రపతితో మా తాతయ్య అవార్డు తీసుకున్నాడు. అది ఇదే ఫోటో. బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న గడ్డల కైలాసం గారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. హాయ్ తాతయ్య, నేను 2000లో ఇంకా పుట్టలేను, అందుకని ఇప్పుడే కంగ్రాట్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కంగ్రాట్స్. మెనీ థ్యాంక్స్. వీరభద్రస్వామి కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య ప్రాప్తిరస్తు, అఖండ విద్యా ప్రాప్తిరస్తు. మా నాన్న పేరేంటి? అమ్మగారి పేరు గడ్డల బుచ్చవ్వ, నాన్నగారి పేరు గడ్డల అంజయ్య గారు. ఆయన వ్యాపారం చేసేవారు, వ్యవసాయం చేసేవారు. అమ్మగారు ఇంట్లోనే ఉండి పిల్లలందరినీ సరిదిద్దేది. మీ నాన్న ఏం పని చేస్తాడు? వ్యాపారం, పొగాకు వ్యాపారం ఉండేది, వ్యవసాయము ఉండేది, బీడీ కంపెనీ కూడా ఉండేది. జగిత్యాలలో మొట్టమొదటి బీడీ కంపెనీ తాతగారిదే. మీరు ఎప్పుడు పుట్టారు? 1941, 11 జూన్ 1941లో జన్మించిన. మీ చైల్డ్హుడ్ చదువు ఎట్లుండే? బాల్యంలో ఆ రోజులలో ప్రైవేట్ పాఠశాలలో నన్నపనేని గంగారాం పంతులు గారి బడిలో చదివేది. అప్పుడు మన పోచమ్మ వీధిలో ఉన్నటువంటి పాఠశాలలో చదివినాను. అక్కడ 2వ తరగతి వరకు మాత్రమే చదివినాను. ఆ తర్వాత కాసం వెంకన్న గారి బడిలో ప్రైవేట్ పాఠశాలలో 3వ తరగతి వరకు చదివినాను. అప్పట్లో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయా? వాటి ఫీజు ఎంత? అప్పట్లో ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి, కానీ ఫీజు ఎక్కువగా లేదు. అతి తక్కువ ఫీజుతో చదివేవాళ్ళు. సుమారు బడికి వెళ్ళాలంటే కొంచెం మధ్యతరగతి వాళ్ళే వెళ్ళేది, పేద పిల్లలు ఎక్కువగా వెళ్ళేవారు కాదు. ప్రత్యేకంగా ప్రైవేట్ పాఠశాలలు అంటూ ఎక్కువగా లేవు. ఒక జగిత్యాలలో 4-3 మాత్రమే ఉండేది. మీరు ఎక్కడాక చదువుకున్నారు? మీకు ఎప్పుడు జాబ్ వచ్చేది? మీరు జాబ్ ఏడా చేశారు? నేను ఉర్దూ మీడియం మర్కజీ పాఠశాలలో 3వ తరగతి చదివిన తర్వాత ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఒప్పుకోలేదు. 49 నుంచి వాళ్ళు ఎవరైతే ఉర్దూ మీడియం ఉన్నారో వాళ్ళందరినీ తెలుగు మీడియంలో చదవడానికి అనుమతి ఇవ్వగా, మాకు 4-3 తరగతులు రెండింటికి కూడా పరీక్షలు పెట్టి 1 సంవత్సరంలో 2 తరగతులు పాస్ చేయించి తర్వాత మమ్మల్ని ప్రమోట్ చేసినారు తెలుగు మీడియంకు. తెలుగు మీడియంలో 5వ తరగతి వరకు మర్కజీ పాఠశాలలో చదివినాను. ఆ తర్వాత గవర్నమెంట్ హై స్కూల్లో 5వ తరగతిలో అయిన తర్వాత చేరినాను. ఆ తర్వాత 10వ తరగతి వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభ్యసించినాను విద్య. ఆ తర్వాత నేను వెంటనే వివిధ రకాల శిక్షణ పొందినాను. టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూషన్లో 1958, డ్రాయింగ్ 1955, హిందీ 1955. ఈ విధంగా పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే అనేకమైన పరీక్షలు పాస్ అయి ఉద్యోగానికి అర్హుడుగా ఉన్నాను. వెంటనే నేను ఉపాధ్యాయ శిక్షణ కరీంనగర్లో పొంది 1959 నుంచి 61 వరకు ఉపాధ్యాయ శిక్షణ పొంది 61లో ఉద్యోగంలో నియమించబడ్డాను. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు ఉన్న చోట కన్నెపల్లి అనే గ్రామంలో మొట్టమొదట ఉపాధ్యాయునిగా నియమించబడ్డాను. ఆ తర్వాత సారంగాపురం దట్టమైన అడవిలో గల పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరినాను. ఆ తర్వాత వరుసగా బుగ్గారం, అదేవిధంగా పొలాస మరియు ఇటిక్యాల, కోరుట్ల, పెద్దపల్లి, తర్వాత జగిత్యాల అన్ని హై స్కూళ్ళల్లో, ఇంటర్మీడియట్లో, డిగ్రీ కళాశాలలో విద్య బోధించినాను. నా అర్హత లేకున్నా జిల్లా విద్యాధికారి గారు లెక్చరర్లు లేనందున నన్ను వివిధ కళాశాలలో గౌరవ వేతనం ఇచ్చి విద్య బోధింపజేసినారు. ఈ విధంగా నా జీవనం, అధ్యాపక జీవనం కొనసాగింది. 1999 జూన్లో
పదవీ విరమణ పొంది అప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేనందున హిందీ సబ్జెక్టును బోధించడం జరిగింది. జగిత్యాల ధరూరు, కొత్తపేట పాఠశాల, అదేవిధంగా ధరూరు పాఠశాల మొదలగు ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా విద్యాబోధన చేసి 4 సంవత్సరాలు విశ్రాంత సమయంలో కూడా బోధించడం జరిగింది. 37 ఇయర్స్లో ఏం ప్రోగ్రామ్స్ చేశారు? మీ టీచింగ్ లైఫ్ ఎట్లుంది? ఆ రోజులలో ఉపాధ్యాయ వృత్తిలో చేరగానే పరిస్థితి చాలా విచిత్రంగా ఉండేది. దొరల రాజ్యం కొనసాగుతున్న సమయం అది. ప్రభుత్వమేమో నిర్బంధ విద్య పెట్టింది. కానీ ఆ ఊరిలో ఉన్నటువంటి దొరలు కానీ రెడ్లు కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యాబోధన వల్ల మాకు పాలేర్లు దొరకరు అనేటువంటి భావంతో ఉండేవాళ్ళు. మేము వాళ్ళను చైతన్యం చేయడానికి నాటకాలు వేసి దొరల గడి ముంగటిని ప్రదర్శించినాము. అనేక గడిల ముంగట నాటక ప్రదర్శన చేసి గ్రామంలో చైతన్యం తేగలిగినాము. కొంత మా మీద వైరుధ్యం ఉన్నా మేము సాధించగలిగినాము. మొత్తానికి గవర్నమెంట్ సహకారం ఉంది కాబట్టి అక్కడ చక్కగా విద్యార్థులు చేరి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చేరటం జరిగింది. కానీ అతి తక్కువ మంది మాత్రమే చేరేవాళ్ళు. మేము వీధిలో తిరిగి విద్యార్థులను సేకరించి వాళ్ళకు విద్యాబోధన చేసి మెల్లమెల్లగా 1965 వరకు నెట్టుకు వచ్చినాం. 1966లో ప్రభుత్వం 7వ తరగతి పాస్ అయిన వారికి ఒక ప్రవేశ పరీక్ష పెట్టి వాళ్ళను డాక్టర్ వరకు ఉచితంగా చదివించిన రోజులు అది. మీ టీచింగ్ లైఫ్లో ఏమేమి అవార్డ్స్ వచ్చాయి? మీకు నచ్చిన అవార్డు ఏంటి? నా టీచింగ్ లైఫ్లో చాలా అవార్డ్స్ వచ్చినాయి. అసలు అవార్డ్స్ ఎందుకు ఇస్తారో అన్న విషయం తెలవాలి. కారణం ఏంటంటే అవార్డ్స్ పొందడానికి చాలా కారణాలు కావాలి. 1 విద్యాబోధన, 2 విద్యల్లో వెనుకబడ్డ వాళ్లకు ప్రత్యేక తరగతులు, 3 సాంస్కృతిక కార్యక్రమాలు, 4 వ్యాసరచన పోటీలు, 5 ఉపన్యాస పోటీలు, క్విజ్ పోటీలు, సైన్స్ ఎగ్జిబిషన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ 36 రకాలు ఉంటాయి. కాకపోతే ప్రతి ఉపాధ్యాయుడు సాధ్యం కాకపోవచ్చు. కొన్నిటికైనా వాళ్ళు గౌరవిస్తారు, వాళ్ళకు విలువ ఇస్తారు, అవార్డులు ఇస్తారు. అయితే నాకు మొట్టమొదట నాకు అపాయింట్మెంట్ జరిగిన రోజు లండన్ ప్రొఫెసర్ గ్రే 1961లో నా యొక్క సేవలు గమనించి అప్పుడే నన్ను ప్రశంసించాడు. అది నాకు మొట్టమొదటి ప్రశంసాపత్రంగా భావిస్తున్నా. ఇక తర్వాత మనకి అనేకమైన అవార్డులు రావడం జరిగింది. ఎట్లా? జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా పాటిరాజా మినిస్టర్ గారి చేతుల మీదుగా కరీంనగర్లో కాలేజ్ గ్రౌండ్లో పొందడం జరిగింది. ఆ తర్వాత 1997లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రవీంద్ర భారతిలో నాకు అవార్డు ఇచ్చి సన్మానం చేసి సత్కరించినాడు. ఆ తర్వాత స్పీకర్ అవార్డు అని ప్రతి క్షేత్రంలో కూడా నాకు సన్మానాలు జరిగినాయి. సాహిత్యానికి, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు శ్రీపాదరావు గారి చేతుల మీదుగా హరిహర కళాక్షేత్రంలో రవీంద్ర భారతిలో ఇంకొక సన్మానం జరిగింది. అది సాహిత్య రత్నాని అవార్డు ఇవ్వడం జరిగింది. హరిహర కళాక్షేత్రం తర్వాత వివిధ ఎన్ని ఉన్నాయో కళామంటపాలు అన్నింటిలో కూడా నాకు సన్మానం జరిగింది. పేకేటి శివరాం గారితో శ్రీపాదరావు గారు నాకు సన్మానం చేసినారు. విజయవాడలో ఆనాటి విద్యామంత్రి దేవినేని వెంకటరమణ గారు అక్కడ నాకు సన్మానం చేసి అవార్డు ఇచ్చినారు. సాహిత్య రత్నాన్ని అవార్డు ఇచ్చినారు. ఈ విధంగా అనేక ప్రైవేట్ సంస్థలు లేదా కళా సంస్థలు ఇచ్చినాయి. రాష్ట్రపతి అవార్డు 1997 99 అవార్డును 2000 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. అది విజ్ఞాన భవన్ ఢిల్లీలో ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ అవార్డులో నా అదృష్టం ఏంటంటే హిందీ పండిత అయినందున నా యొక్క ప్రసంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రసారం చేయడం జరిగింది. అవార్డులు అవి కావాలని కోరుకోలేదు. కాకపోతే మన సేవనే గుర్తించి ప్రభుత్వం కడసారి దిశలో ఇచ్చింది. ఎప్పుడో 1994లో రావాల్సిన అవార్డు వివిధ కారణాల వల్ల 99లో రావడం జరిగింది. అట్టి అవార్డును 5 సెప్టెంబర్ 2000 సంవత్సరం విజ్ఞాన భవన్ ఢిల్లీలో ఇచ్చినారు. ఆ అవార్డు స్వీకరణకు నా శ్రీమతి రాజమణి మరియు మీ నాన్నగారు హరికృష్ణ గారు కూడా వచ్చి ఆ సభలో పాల్గొని సంతోషపడ్డారు. 99లో మీరు రిటైర్మెంట్ అయ్యారు. ఇప్పుడు ఎట్లున్నారు? 99లో ఆనాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో హిందీ పండితులు, సంస్కృత పండితులు లేనందున ఒక 4 సంవత్సరాలు
విద్యాబోధన ఏ విధంగా అంటే ఒక గెస్ట్గా వెళ్ళి 1 గంట చెప్పి వచ్చినాను. ఆ తర్వాత నేను సాహిత్య సేవ చేస్తున్నాను. వీరభద్రస్వామి చరిత్ర ఇప్పుడు రాస్తున్నాను. రాతపతి అయింది, డిటిపి కావాల్సి ఉంది. అదేవిధంగా జీవిత చరిత్ర రాస్తున్నాను, రాతపతి అయింది, డిటిపి కావాల్సి ఉంది. సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. ఎవరైనా పిలిస్తే పుస్తకావిష్కరణకు, సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళి వస్తూ ఉన్నాను. కార్యక్రమం ఏదో ఒకటి నన్ను ఆహ్వానిస్తుంది కాబట్టి కాదనలేక వయోభారమైనా కానీ వెళ్తూ ఉన్నాను. మొన్ననే కొండాపురంలో నా మిత్రుడు రాసినటువంటి ఒక వెంకటేశ్వర శతక ఆవిష్కరణ 2వ తేదీన జరిగింది. కొండాపురం వెళ్ళి ఆ పుస్తక ఆవిష్కరణలో నా వంతు నేను ప్రవచనం కానీ లేదా సందేశం కానీ ఇవ్వడం జరిగింది. మేము నిన్న నందగిరి గుడికి పోయినాం. ఆడ మీరు మత్స్య ఏసీలు అని పేరు వచ్చింది. మీరు ఇంకెన్ని గుళ్ళు చేశారు? 1991 16 మే ఆనాడు మా సోదరిని కుమారుని యొక్క పుట్టు వెంట్రుకలు ఉండే. ఆ రోజు వేప చెట్టు కింద కూర్చొని ఎప్పుడు నేను ఆకలి అనేవాడిని, కానీ ఆనాడు ఆకలి కాలేదు. కానీ 3 గంటలు శూన్యంలోకి వెళ్ళి ఈ గుడి ఏదో జరగవలసి ఉందని నాకు అక్కడ సంకేతం వచ్చింది. 3 గంటలు నేను శూన్యంలోకి వెళ్ళిపోయి శ్రీశైలంలో ఉన్నట్టుగా వచ్చింది. నాకు ఆజ్ఞ వచ్చింది, ఏమిటి, నీవు కష్టపడు, ఈ గుడి అభివృద్ధి చెయ్యి అని సంకేతం వచ్చింది. అప్పుడే నేను దానికి అంకురార్పణ చేసిన. ఆ రోజు 16/5/91 వెంటనే 25వ తేదీన ఏకావణి అనే కార్యక్రమం పెట్టి భక్తులను సమీకరించి వేషధారణలు వేసి అఖండమైనటువంటి భక్తులను రప్పించుకున్నాడు స్వామి. ఆనాడు నా మనసులో ఉన్నటువంటి మాట, ఈ గుడి చాలా గొప్పది, ప్రాచీనమైంది, దీన్ని అభివృద్ధి చేసుకోవాలని జన సమీకరణ చేసి బీజం వేయడం జరిగింది. మల్లారెడ్డి గారు, సాయన్న గారు మొట్టమొదటి ఈ బీజానికి అంకురార్పణ చేసిన వారు. ఆ తర్వాత క్రమక్రమంగా 1992 జనవరి నుంచి 14 నుంచి 18 వరకు బ్రహ్మోత్సవాలు, అగ్నిగుండాలు, ప్రభలు ఇవన్నీ తీయడం జరుగుతుంది. ఇప్పటికి కూడా బాగా వైభవంగా జరుగుతుంది. శ్రీ చిద్రభద్రయ్య కరీంనగర్ వాస్తవ్యులు నా వెంట ఉన్నారు. ప్రతి పనికి అండగా ఉండి అశేషమైన నిర్మాణ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా సవ్యంగా దివ్యంగా జరిగినాయి. కానీ కరోనా సమయంలో భద్రయ్య గారు పరమపదించినందున నాకెంతో బాధ కలిగింది. నేను అభివృద్ధి చేసిన ఆలయాలు అనేకంగా ఉన్నాయి, కాకపోతే నా వంతు మాత్రమే చేసినాను. 1965 నుంచి 68 వరకు దుబ్బరాయేశ్వర స్వామి సన్నిధిలో అనేక బ్రహ్మోత్సవాలకు తోడుగా ఉన్నాను, అండగా ఉన్నాను, సహాయం చేసినాను. ఆ తర్వాత వేణుగోపాల స్వామి గుడిలో 1982 నుంచి 84 వరకు శ్రీకృష్ణ తులాభారం నాటకం వేసి అశేషమైన జనప్రవాహాన్ని రావడానికి కారణమైంది ఆనాటి నాటకం. అది మర్చిపోలేరు వేణయ్య గారు. ఆ తర్వాత 1987లో సాయిబాబా గుడి కొరుట్లలో కలదానికి అంకురార్పణ జరిగినప్పుడు నేను ఆ కళాశాలలో ఉన్నందున ఆ దేవాలయానికి సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేసి ఆ ఆలయ అభివృద్ధికి కృషి చేసి నీలి వెంకటయ్య కరీంనగర్ గారి దగ్గర విగ్రహానికి ₹1,00,000 సేకరించి సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి ఘనంగా 87 వరకు నా సేవలు అందించినాను. ఆ తర్వాత వివిధ కార్యక్రమాల్లో ప్రాచీన ఆలయాలను సందర్శించినాను. కల్వకోటలో ఉన్నటువంటి వీరభద్రస్వామిని దర్శించి వాళ్లకు నా వంతు ఆలోచన సహాయాన్ని అందించినాను. ఇటీవల మొన్ననే కొండాపురం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర ఆలయాన్ని చూసి వచ్చినాను. వారికి కూడా తగినటువంటి సూచనలు, సలహాలు ప్రేమతో ఇవ్వగా వాళ్ళు స్వీకరించినారు. ఈ విధంగా ఆలయ అభివృద్ధికి చాలా శ్రమ పడవలసి వచ్చింది. శ్రమ కాదు, ధర్మం అని అనుకుంటాను. ఎందుకంటే ఒక్క ప్రాచీనమైన గుడి అభివృద్ధి చేస్తే 10 కొత్త గుడులు కట్టినంత పుణ్యం అని పెద్దలు అంటారు. అందుకు నేను కష్టపడ్డాను, శ్రమపడ్డాను, ఇష్టపడ్డాను. ఇప్పటికీ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఆలయాలన్నిటికంటే ముఖ్యమైనవి బొంతపల్లి వీరభద్రుడు, మనకు సమీపంలో కొత్తకొండ వీరభద్రుడు, వీళ్ళందరూ ఉన్నారు. అయినా మన సమీపంలో ఉన్నటువంటి వీరభద్రుడు మన నందగిరి వీరభద్రుడే. కాబట్టి జైత్యాల నుంచి కేవలం 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాన్ని అనేక సందర్భాలలో వెళ్ళవచ్చు. పెళ్లి రోజు, పుట్టినరోజు, ఈ విధంగా కళాశాలలు కానీ, మరి అదే వివిధ సంఘాల వాళ్ళు కానీ, కుల సంఘాల వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళి స్వామివారిని దర్శించి కరుణా కటాక్షాలు పొందవచ్చు. అతి సమీపంలో ఉన్నటువంటి మహిమాన్వితమైన
గుడి అది. అందులో అనేకమైన ఉపాలయాలు ఉన్నాయి. మనం గుడిలోకి వెళ్ళగానే మనకు కనిపించేది మొట్టమొదట అక్కడ మల్లికార్జున ఆలయం దివ్యంగా భవ్యంగా 6 అడుగుల ఎత్తులో ఉంటుంది. అక్కడి నంది చూడ చక్కగా ఉంది. ఆ తర్వాత మనం వెనుక వైపు వెళ్ళగానే పక్క నుంచి వెళ్ళగానే నాగదేవతలు ఉంటాయి. మరి గర్భగుడిలో మొత్తం దిక్కుటాలయం అది. దిక్కుటాలయంలో రాజరాజేశ్వరుడు ఉన్నాడు, వీరభద్రుడు ఉన్నాడు. మల్లికార్జున గుడి ప్రత్యేకంగా ఉంది. ఈ గుడి ఇప్పటిది కాదు, కాకతీయుల కాలం కంటే ముందు చోళరాజుల కాలంలో 11వ శతాబ్దంలో నిర్మించబడ్డట్టు చరిత్రకారులు తన చరిత్రలో రాసినాడు. డాక్టర్ జయరమణయ్య గారు 365వ పేజీలో ఇటు విషయాన్ని పేర్కొన్నారు. అదేవిధంగా చాలామంది అంటుంటారు, ఏమిటి కాకతీయుల కాలమని చోళరాజుల కాలమని అంటుంటారు. మొత్తానికి 9 నుంచి 1000 లోపటిని అది నిర్మించబడ్డ, అంటే 900 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ అపురూపమైన సుందర రాతి మందిరం. అక్కడ ఉన్నటువంటి శివలింగము 7 స్వరాలు వినిపిస్తుంది. నాణ్యంతో మనం తాకితే 7 స్వరాలు వినవస్తాయి. నంది సజీవంగా ఉంది. అదేవిధంగా చక్కగా అన్ని ఆలయాలు ఆనాడు దిక్కుటాలయమైన ఈనాడు పెద్దది మకుటాయమానంగా ఉంది. మల్లికార్జున ఆలయము భవ్యంగా దివ్యంగా ఉంది. కావున విద్యార్థులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎవరైనా కానీ ఆలయాన్ని దర్శించి స్వామి సన్నిధిలో పూజించి మరి ఆ యొక్క కృపను పొందవచ్చు. అరుదైన అవకాశము మనకు అతి సమీపంలో ఉంది. కావున ఎవరైనా సరే, వివిధ సంఘాలు కావచ్చు, కులాలు కావచ్చు, ఎవరైనా కానీ ఆ క్షేత్రాన్ని దర్శించి హర్షించి పునీతులు కావచ్చు, పుణ్యాన్ని పొందవచ్చు. ఎన్నో బెస్ట్ టీచర్ అవార్డ్స్ తీసుకున్న గడ్డల కైలాసం గారితో ఇప్పుడు మనం మాట్లాడడం. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ ఎన్నో తీసుకొస్తాం. కాబట్టి కౌశిక్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ బెల్ గంటను గట్టి కొట్టండి. బాయ్ బాయ్.